హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 12 తారీఖు 5వ నెల 2024, 12th May 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్. అదే మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్కి వెళ్దాం. టాపిక్కి ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాలా. కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి ఉదయం 10:26 వరకు జరుగుతుంది. ఈ టైమింగ్స్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ కోడి అనేది ఒన్ని పొడల కోడి మీద గెలుస్తుంది, డేగ అనేది కాకి మీద గెలుస్తుంది, పచ్చకాక అనేది డేగ మీద గెలుస్తుంది, పిచ్చుకోవన్న గౌడ అనేది నల్ల పొడల కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం ప్రకారం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి ఉదయం 10:26 వరకే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక 10:26 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా పునర్వాస నక్షత్రం. ఈ పునర్వాస నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది, కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది, నెమలి అనేది డేగ మీద గెలుస్తుంది, పిచ్చుకవన్నె గౌడు అనేది నల్లబోర, ఎర్రబోర కోడిల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ నక్షత్రం వచ్చేసి ఉదయం 10:26 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈరోజు మొత్తం కూడా ఇదే జరుగుతుంది నక్షత్రం ప్రకారం ఆడుకునే వాళ్ళకే. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇక జాములు స్టార్ట్ అవుతాయి. జాములు స్టార్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ గెలిచే రంగుల యొక్క పేర్లు చెప్తాను, తర్వాత గెలిచే రంగుల యొక్క ఫోటోలు వస్తాయి, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చెప్తాను, ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు వస్తాయి. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వీడియోలో మొత్తం. ఓకే, ఇక టాపిక్కి వెళ్తే, ఇక్కడ ఈరోజు ఉదయం టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేటప్పటికి, అంటే ముసుగు పెట్టుకునేటప్పటికి కుసి నలుపు పచ్చకాకి డేగలకు గట్టి కాకి డేగలకు కుసి నలుపు ఉండాలి, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి కాకి డేగలు అనేవి మెయిన్ రంగులు అనమాట, ముసుగు పెట్టుకునే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పసిమిగల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి చూపు ఉండకూడదు. అలాగే నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలుస్తాయి. అలాగే ఇక మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూసినట్లయితే, ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకుంటున్నాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులనే పెట్టుకోవాలా. ఈ రంగులను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, గట్టి కుసి అనేది గట్టిగా ఉండాలి, ఎక్కడ కోడి చూపు అనేది అసలు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక వాటి తర్వాత ఓడిపోయే రంగులు చూద్దాం. ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగు షాప్కి నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. అలాగే ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే మనకు కనిపిస్తున్నాయో ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నీ కూడా పెట్టకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కుసి ఎరుపు గల నెమల పింగళాలకి కుసి అనేది ఎరుపు ఉండాలి. అలాంటి నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. మళ్ళీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఎక్కడ తెలుపు పీకలు అనేవి ఉండకూడదు.
అలాంటి నెమల పింగళాలనే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి చూపు లేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు. శుద్ధ డేగలకు కోడి చూపు అనేది ఎక్కడా ఉండకూడదు. పిచ్చుకమైన గౌడి నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో, మీకు ఆల్రెడీ ఒక్కొక్క ఫోటో కనిపిస్తుంది చూడండి. మీకు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే రంగులు. ఈ గెలిచే రంగులను ఎత్తుకొచ్చి పక్కన ఓడిపోయే రంగులు వస్తాయి కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టండి. ఇక ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఓడిపోయిన పేర్లు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, గట్టి కాకులు, పచ్చ కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల కోడి కాకులు, కోడి మైలాలు, నల్ల మైలాలు, బూడిద రంగు మైలాలు, మ్యాక్సిమం అన్ని రకాల కాకి చూపు, కోడి చూపు ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితులు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే ఈ టైమింగ్స్లో మనకి చాలా చాలా మంచిదన్నమాట. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. ఇలాంటి రంగులను పెట్టామంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ మనకి టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి బొంగ తెలుపు ఎర్ర మైలాలు, బాగా బొంగ తెలుపు ఉండాలా అలాంటి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగు ఎర్ర మైలాలు అనేవి మెయిన్ రంగులు అనమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ బొంగ తెలుపు మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలుస్తాయి అన్నమాట. కానీ మనం వీటన్నిటిని కూడా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూసే ముందు మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మీకు వీడియోలో కనిపించే రంగులను మాత్రమే ఉపయోగించుకోండి. ఇలాంటివి మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం. ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూస్తే ఫస్ట్ 9 వన్నె కాకులు, బాగా పశ్చిమ గల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, పాల సేతువాలు. పాల సేతువాలు అంటే బాగా వైట్ ఉంటాయి అలాంటి సేతువాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర మైలాలనే పెట్టుకోవాలి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసి చూడండి. మీరు ఈ టైమింగ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ గెలిచే రంగులను ఎత్తుకొచ్చి ఈ రంగుల మీద పెట్టుకున్నారంటే ఇప్పుడు కనిపించే రంగుల మీద కంపల్సరీ గెలుస్తారు, అందులో డౌటే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ గట్టి కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుగుకి కాకి నెమళ్ళనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి 9 వన్నె కాకులు, గట్టి కాకులు, తోకలు ఒకేక తెలుపు గల కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, అలాగే కోడి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. ఇక మనం ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో
ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఫస్ట్ కాకినామలు పెట్టుకోండి. తర్వాత చూపులకైతే మిగతా రంగులు కనిపిస్తాయి కదా, అలాంటి రంగులు ఏటినైనా ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు వస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఈ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చెప్తాను. ఓడిపోయే రంగుల యొక్క పేర్ల విషయానికి వచ్చినట్టే చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసి చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ పెట్టొద్దు. ఓకే ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు. సాయంత్రం 6 గంటల నుంచి 4 గంటల నుంచి 6:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైదాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. బాగా కోడి చూపు ఉండాలా, ఎర్ర మైలాలకు ఎదర గౌడు పెగ్ కూడా ఉండాలి. అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, అలాగే బాగా కోడి చూపు గల డేగలు, కోడి చూపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. అలాగే పాలా బ్రాస్లు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం, చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఇక అలాగే ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వీడియోలో మనకి ఏ విధమైన రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి, మనం పందెం పెట్టుకోవాలి అంటే మాత్రం మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులను మాత్రమే పెట్టుకోండి. వాటిని పెట్టుకుంటేనే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక ఓడిపోయే రంగులు చూద్దాం. ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల డేకలు, నల్లకట్టు అబ్రాసులు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డేగలు, అక్కడ కోడి చూపు ఉందంటే గెలిచే అవకాశం ఉంటుంది మళ్ళీ. అలాగే కాకి డేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నిటిని కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓడిపోయే రంగులను ఉపయోగించొద్దు. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6:30 నుంచి 8:20 వరకు. రాత్రిపూట 6:30 నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కాకిడాగ, ఇక్కడ శుద్ధమైన కాకిడాగ అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుగుకి శుద్ధమైన కాకిడాగనే పెట్టుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ రంగులు అన్నమాట. ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపించే కోళ్ళను మాత్రం మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది సాధిస్తాం. అందులో డౌట్ అనేది ఉండదన్నమాట. ఇక ఈ రంగులను పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి క్లియర్గా అనేది చూస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తాం. ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చూడండి అనమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి టైమింగ్స్లో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్,
ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగులు మిగిలిసేటప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మెయిన్ రంగులు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీ గౌన్ నెమలను మాత్రమే పెట్టుకోవాలా. ఆ గౌన్ నెమలను కనుక పెట్టుకున్నట్టే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఇక అలాగే ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చెప్పాలంటే మీకు స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి వాటిని పెట్టుకున్నారంటే తిరుగుండదు, కంపల్సరీ గెలుస్తాం, అందులో డౌటే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను పెట్టుకోవడానికి, స్క్రీన్ మీద కనిపించే రంగులను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం. ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూసుకున్నట్లయితే, ఫోటోలు చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచినప్పటికీ కోడి డేగలు లేదంటే కోడి రసంగులు, కోడి డేగలు, కోడి రసంగులు అనేవి ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి డేగలను కానీ లేదంటే కోడి రసంగులను కానీ పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత గెలిచినప్పటికీ కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటివి అనమాట. మీకు ఆల్రెడీ వీడియోలో ఫోటోలు వచ్చేసింది చూడండి. వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలన్నీ ఎక్కువగా ఉంటాయి. కనుక మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఇలాంటివి ఈ రంగులు మీకు వీడియో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో వాటినే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటిని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. అలాగే ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా మీకు ఒక్కొక్కటే చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు మీకు వీడియోలో కనిపించే రంగులను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించవద్దు, ఎందుకంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ క్లియర్గా కాకి నెమళ్ళే. ఇక్కడ కూడా కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కాకి నెమలనే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులు మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక నెక్స్ట్ ఈ ఓడిపోయే రంగులు. ఈ టైమ్స్లో ఓడిపోయే రంగులు కనుక చూసినట్లయితే గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో పోలాలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, చింతపిక్కల డేగలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి, అందులో డౌటే లేదు.
ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. కంపల్సరీ మనం ఈ టైమ్స్లో వీటన్నిటిని పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచేటప్పటికి కోడి మైలాలు. ఇక్కడ కోడి మైలాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత గెలిచేటప్పటికి కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సెట్లు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. మ్యాక్సిమం మనం ఈ టైమ్స్లో పెట్టుకోవాలి అంటే మాత్రం కోడి మైలాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే వీటినే పెట్టుకోవాలా. వీటిని దాటి బయటికి వెళ్ళకోకుండా ఉంటేనే ఇంకా మంచిది అనమాట. మ్యాక్సిమం ఇంకున్నాయి, కాకపోతే ఈ మాత్రం మెయిన్ రంగులు అన్నమాట. అలాగే ఇక ఈ గెలిచే రంగుల మీద ఓడిపోయే రంగులు చూస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమగల కాకులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించవద్దు. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే క్లియర్గా చెప్పాలంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఈరోజు